అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 61వ ప్రసంగం. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకున్నట్లయితే మన జీవితంలో ఎప్పటికీ సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, పవిత్రత, శక్తి, జ్ఞానము ఇవన్నీ సంపూర్ణంగా వచ్చేస్తాయండి. ఎందుకంటే భగవద్గీతలోనే చాలా స్పష్టంగా ఏం చెప్పి ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు. చూసారా, భగవద్గీతలో అనేక శ్లోకాల్లో ఇమం పరమం గుహ్యం గుహ్యాతి గుహ్యతరం సర్వగుహ్యతమం భూయ రాజవిద్య రాజగుహ్యం ఇదం తు తే గుహ్యతమం. ఎందుకు మరీ కొన్ని విషయాలు నేను మరీ రిపీట్ చేస్తున్నాను అంటే ఇది మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే మీరేమనుకుంటారు, బ్రహ్మకుమారీసు ఆధ్యాత్మిక రహస్యాలు అన్న పేరు పెట్టుకొని గీతకి సంబంధం లేని విషయాలు చెప్తున్నారు, లేకపోతే బ్రహ్మకుమారీస్ ఫిలాసఫీని మన మీద రుద్దడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి అపోహలు కలుగుతాయండి. దయచేసి అటువంటి అపోహలు పెట్టుకోకండి. భగవద్గీతలోని 7వ అధ్యాయం 3వ శ్లోకము, 7వ అధ్యాయం 19వ శ్లోకము మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు భగవద్గీత భగవంతుడు అందరికీ తెలుసును అన్న భావనలో ప్రపంచం అంతా ఉంటే గీతలో ఎందుకు అంటున్నాడు, నన్ను అతి కొద్ది సంఖ్యలోని భక్తులు, సత్యమైన భక్తులు మాత్రమే నన్ను తత్వము ఆధారముగా గుర్తిస్తారు. మాం వేత్తి తత్వతః. నీకు ఎందుకు అనడం జరిగింది 7వ అధ్యాయం 26లో, నాకు సమస్త మానవ సృష్టి యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానం ఉన్నది, నా గురించి మాత్రము ఎవరికి తెలియదు అన్నాడు. ఎందుకు అనాలి? ఛాలెంజ్ చేయాలి కదండి. మీ యొక్క మనసులో ఉన్నటువంటి భావనలకి, బిలీఫ్ సిస్టమ్స్కి ఏదైతే ఉందో దానికి భగవద్గీతలో చెప్పిన దానికి మ్యాచ్ కాకపోతే మీరైనా తప్పై ఉండాలి, భగవంతుడైనా తప్పై ఉండాలి. ఎక్కడైనా భగవంతుడు తప్పుగా మాట్లాడతాడా? అలాంటి తప్పుగా మాట్లాడితే ఆయన భగవంతుడు ఎందుకు అంటామండి? ఒక్కసారి బుద్ధి నేత్రం తెలుసుకుని గమనించండి. కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు, వారే బ్రహ్మకుమారులండి. ఎందుకంటే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ఆ సంస్థని స్థాపించింది భగవంతుడు. దాన్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చండి. దాన్ని మీరు టెస్ట్ చేసుకోండి, ఎవరు కాదన్నారు. ఇది ఏమైనా సీక్రెట్గా జరుగుతూ ఉంది అక్కడ బ్రహ్మకుమారి మూమెంట్? ఇన్ని వేల సంఖ్యలో సేవా కేంద్రాలు, ఇన్ని దేశాలలో, పంచఖండాలలో అంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నప్పుడు దాన్ని టెస్ట్ చేసుకోకుండా మనంతట మనమే ఏదో ఊహించుకొని ఇలా జరుగుతుంది అని ఆ విధంగా కంక్లూడ్ చేయటం అనేది అది మిమ్మల్ని మీరు దూరం చేసుకుంటున్నారు. భగవంతుడికి నష్టం లేదు, లేకపోతే ఇప్పటిదాకా తెలుసుకున్న వాళ్ళకి నష్టం లేదు. జ్ఞాన సాగరుడు, ఆది మధ్యాంతాల జ్ఞాత జ్ఞాన సాగరుడు ఎందుకు బిరుదు వచ్చిందండి? మీకు మళ్ళీ ఈ చిత్రం ఒకటి ముందు పెట్టాలి. మీకు షేరింగ్ పెట్టారో పెట్టలేదు, పెట్టారు. ఈ చిత్రం దగ్గర పెట్టుకోండి ఎప్పుడు కూడా. ఈ చిత్రం ఎక్కడ దొరకదు మీకు. భక్తి మార్గంలో ఎక్కడ ఈ చిత్ర ఏ శాస్త్రంలో కూడా ఉండదు. ఇది తత్వం ఆధారంగా భగవద్గీతలో తత్వజ్ఞాన కోణంలో అర్థం చేయించటం కొరకు భగవంతుడి యొక్క డైరెక్షన్స్ మీద ఈ చిత్రం తయారైందండి. సత్యత్రేత ద్వాపర కలియుగాలు ఒక కల్పము, అది సృష్టి చక్రము అని ఇప్పటిదాకా మనకి ఎవరైనా చెప్పారా? ఆధ్యాత్మిక జ్ఞానంలో 3 కోణాలు అర్థం చేసుకోవాలి. 3 ముఖ్యమైన విషయాలు. ఒకటి, నేనెవరిని అంటే నేను ఒక ఆత్మస్వరూపాన్ని, వినాశి శరీరము ద్వారా నా యొక్క ఈ భూమండలం అనేటువంటి ఈ సృష్టి నాటక రంగంపై నా యొక్క విద్యుక్త పాత్రని నేను అభినయిస్తున్నాను. అదే విధముగా శరీరాలకి తల్లి తండ్రి ఉన్నట్టుగానే పరమాత్మ, ఈశ్వరుడు, భగవంతుడు, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, విశ్వాత్మలందరికీ తండ్రి ఒక్కడే. 9వ అధ్యాయం 17వ శ్లోకం. పితాహమస్య జగతః. సో అంటే నేను ఎవరిని తెలుసుకోవాలి, నా తండ్రి ఎవరు, ఆధ్యాత్మిక జగత్తులో నా తండ్రి ఎవరు, ధార్మిక జగత్తులో లేకపోతే భౌతిక ప్రపంచంలో నా తండ్రి అంటే నన్ను కన్న తండ్రి.
ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి ఉంటారు, వేరువేరుగా ఉంటారు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో సర్వాత్మలకి ఒకే తండ్రి. అర్థమైందండి? అదనమాట ముఖ్యమైనటువంటి. అంటే ఆధ్యాత్మిక జ్ఞానము అనగానే నేనెవరిని, నా తండ్రి ఎవరు, అదేవిధంగా నేను ఈ సృష్టి చక్రములో ఎలాగ నేను నా యొక్క పాత్రని అంటే శరీరాన్ని ధరించి నేను ఈ పరిభ్రమణ చేస్తాను, అదేవిధంగా పరమాత్మ ఏ సమయంలో సృష్టి మీద అవతరిస్తారు. అంతే. ఈ మూడు విషయాలు మీరు తెలుసుకున్నారు అంటే మీరు పరమ జ్ఞానులు. లేకపోయినట్లయితే సమస్త ఈ భూమండలంలో మనుషులకు అందుబాటులోనున్న సమస్త శాస్త్రాలని కంఠోపాఠం పట్టారు, ఔపోసన పట్టారు. అయినప్పటికీ కూడా భగవంతుడు ఏమంటున్నారు? ఆత్మ జ్ఞానము, ఆత్మ యొక్క ఉనికి, ఆత్మ అనుభూతి, ఆత్మ అనుభవము లేకపోయినట్లయితే అది అజ్ఞానముతో సమానము అన్నాడు. మీకు మీరే నిశ్చయించుకోవాలన్నమాట. నేను జ్ఞానములో ఉండాలా, అజ్ఞానములో ఉండాలా? నేను మనుషులు చెప్పిన మాటలు వినాలా, లేకపోతే ఈ సాధువులు, సంతులు, ఋషులు, మునులు చెప్పిన మాట వినాలా? లేకపోతే ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయములో ధర్మస్థాపన కర్తవ్యాన్ని తీసుకుని భగవంతుడే ఒక మానవ శరీరము ఆధారముగా ఈ సృష్టి మీద అవతరించి ఆ విధంగా ఒక సంస్థని స్థాపించి అక్కడ ఆ సంస్థ మాధ్యమంగా అందరినీ ఆహ్వానిస్తూ అందరినీ కూడా ఇక్కడ ఆధ్యాత్మిక శిక్షణ అక్కడ ఇవ్వటం జరుగుతుంది. భగవంతుడు పరమ తండ్రి, పరమ శిక్షకుడు, పరమ సద్గురువు. భగవంతుడు జ్ఞాన సాగరుడు అన్న విషయాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ మీ ముందుకు మరొక ముఖ్యమైన శ్లోకాన్ని తీసుకొని వస్తున్నానండి. 4వ అధ్యాయంలోని 38వ శ్లోకం. 4వ అధ్యాయంలోని 38వ శ్లోకం జాగ్రత్తగా వినండి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం. ఒక్క నిమిషం ఉండండి, ఒక పదం ఏదో మిస్ అయింది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం. తత్స్వయం యోగ సంసిద్ధ కాయేనాత్మని విందతి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం అండి. ఏమంటున్నాడు? ఈ జగత్తులో, ఇహ అన్నాడు కదా, ఇహ అంటే ఈ లోకంలో, ఈ లోకములో ఆత్మని శుద్ధి చేయడానికి శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు 574 శ్రీ భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా బహిర్గతము చేసిన, వెల్లడించిన, తెలియజేసిన జ్ఞానానికి మించి ఇంకొక జ్ఞానం లేదండి. నహి జ్ఞానేన సదృశం అంటే జ్ఞానముతో సమానమైనది. సదృశం అంటే సమానం. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే అంటే నా విద్యతే, లభించదు. మీరు ఎక్కడైనా వెతుక్కోండి. భగవద్గీతని తత్వజ్ఞాన కోణములో అంటే ఆధ్యాత్మిక దృష్టికోణములో కొద్దిమంది మాత్రమే అర్థము చేసుకునే దృష్టికోణములో అర్థము చేసుకున్నప్పుడే మీకు ఈ జ్ఞానము ద్వారా ఆత్మ యొక్క ఉనికి, పరమాత్మ యొక్క ఉనికి, పరమాత్మ ఆత్మ యొక్క సంయోగము ద్వారా ఆత్మలో జన్మ జన్మలుగా మనము చేసినటువంటి నీచ, నికృష్ట, భ్రష్ట, దుష్ట కర్మల కారణంగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలని సాత్వికంగా పరివర్తన చేసేటువంటి జ్ఞానము ఈ పుడమి మీద, ఇహ అంటే ఈ లోకములో, ఇప్పుడు వర్తమానములో ఈ లోకములో ఇంకా వేరే జ్ఞానం లేదు. జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. ఆత్మని విందతి కాలేన అన్నారు. కాలేన అంటే కాలక్రమములో. ఇది వెంటనే వచ్చేదండి. ఇప్పటి వరకు ఎన్నో జన్మ జన్మలుగా అజ్ఞానములో నేను దేయం అంటూ మనం జీవితాన్ని గడుపుతున్నాం. ఉన్న బలంగా భగవంతుడు ఒక శ్లోకం చెప్పగానే మనకి జ్ఞానం వచ్చేస్తుందా? రాదు. అభ్యాస యోగ యుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. అభ్యాస యోగయుక్తేన అన్నాడు కదా. నువ్వు యోగాభ్యాసం చెయ్యి. నేను యోగమే చెప్పాను. ఇది యోగ శాస్త్రము. రాజవిద్య, గుహ్య యోగము
93 శ్లోకాల్లో నేను యోగం అనే పదం ఉంది. ఇక్కడ ఇది యుద్ధశాస్త్రం అని నేను ఎక్కడ చెప్పలేదు. భగవద్గీత అంటే 574 శ్లోకాలు మాత్రమే. మీరు ఎక్కడెక్కడో ఊహించుకొని గీతలో ఉన్నది అంటే మీరు చెప్పాలి. కామెంట్ సెక్షన్లో పెట్టండి. పరాల శ్లోకంలో మేము భావిస్తున్నట్టుగా ఉందండి జ్ఞానం చెప్పండి, మనం చర్చించుకుందాం. అందుకనే దీన్ని డిబేట్ చేయమని చెప్తున్నాడు కదా. అంధవిశ్వాసము కాకుండా బుద్ధిరాన్ని తెరుచుకొని చక్కగా సత్యాన్వేషణ కొరకు మీరు డిబేట్ చేయండి అన్నాడు కదా. వాద ప్రవదతామహం అన్నాడు 10:32లో. వాదించండి, డిబేట్ చేయండి. ఊరికనే ఒప్పుకోకర్లే. భగవంతుడు చెప్పింది కూడా నిజంగా సత్యమేనా ఒప్పుకోవద్దంటున్నాడు. మీ దగ్గర ఉన్న జ్ఞానము, నేను చెప్పిన జ్ఞానము రెండు పక్కన పెట్టుకొని మీరు ఏం చేయాలి, డిబేట్ చేయండి. నలుగురు కూర్చుని పిచ్చాబాటి మాట్లాడుకుంటారు కదా సాయంకాలం పూట అక్కడ ఇక్కడ కూర్చుని, ఏమైందండి పాలిటిక్స్, యుద్ధము, వ్యవహారము, అవన్నీ వద్దు. ఇప్పుడు ఉన్నటువంటి సమయం చాలా క్రిటికల్, కొద్ది సమయం మాత్రమే ఉంది. ఇప్పుడు టూ లేట్ అనే బోర్డు ఉంది, తర్వాత టూ లేట్ అని బోర్డు పెట్టేస్తాడు. అందుకని డిబేట్ చేయమన్నాడు కదా. సత్యాన్ని తెలుసుకోవడం కోసం డిబేట్, ఆర్గ్యుమెంట్ కోసం డిబేట్ కాదు. భగవంతుణ్ణి ఎవరు కూడా ప్రశ్నించలేరు. భగవంతుడా నువ్వు చెప్పింది తప్పు అని చెప్పలేరు. మనుషులు చెప్పింది తప్పు అని చెప్పచ్చు, ఋషులు మునులు చెప్పింది తప్పని చెప్పచ్చు, మహాత్ములు, ధర్మాత్మలు, ధర్మపితులు అంటాం కదా, పుణ్యాత్మలు, వాళ్ళు చెప్పింది తప్పని చెప్పచ్చు. ఎందుకంటే భగవంతుణ్ణి రియలైజ్, నేను దేహం ఆధారంగా మీరు నన్ను పొందలేరు అనేసాడు కదా. ఎన్నో ఎపిసోడ్స్ లో, మనం 10 ఎపిసోడ్స్ లో చర్చించుకున్నాం. దేవీ దేవతల యొక్క పూజల ద్వారా మీరు నన్ను పొందలేరు. అదేవిధంగా ఏమన్నారు, ఏమంటారు, వేద అధ్యయనము, యజ్ఞ యాగాలు చేయటం వలన, దాన పుణ్యాల వల్ల నన్ను మీరు పొందలేరు. ఉపవాసము, జాగరణ వల్ల నన్ను పొందలేరు. చెడు కర్మలు చేసుకుంటూ కూడా భగవంతుని పూజ చేసుకుంటూ ఉంటే, వారానికి ఒకసారి, లేదా రోజుకి ఒకసారి, వారానికి ఒకసారి గుడికి వెళ్ళి, లేదా సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్రకు వెళ్ళి, దానివల్ల కాదు. ఆత్మ సంస్కరించబడాలి. శ్రీమద్ భగవద్గీత యొక్క సారం ఏంటి, భగవంతుని యొక్క శిక్షణ యొక్క ఉద్దేశం ఏమిటి? 574 శ్లోకాలు చెప్పవలసిన అవసరమే వచ్చిందండి. ఒక్క వాక్యంలో చెప్పేయచ్చు కదా మీ సంస్కార పరివర్తన చేసుకోవాలని. ఇన్ని వందల శ్లోకాల ద్వారా ఇంత చక్కగా, విస్తృతంగా, అర్థమయ్యేలాగా, చాలా సహజంగా, సరళ రీతిలో చెప్తున్నా కూడా మనం అర్థం చేసుకోలేదు అంటే అది మనం వివేకమనాలా, అవివేకమనాలా అర్థం చేసుకోవాలి. ఈ జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ. ఇది ఆత్మలోకి ఎప్పుడు వస్తుందంట? ఆత్మలోకి రావడం అంటే స్వయంలోకి రావడం. ఎప్పుడు వస్తుందంటే స్వయంలోకి? యోగ సంసిద్ధ కాలేన. అంటే యోగం చేసుకుంటూ వెళ్తుంటే, యోగం చేయడం ఏంటి? ఆత్మ అనుభవము, పరమాత్మ అనుభవము, ఆ రెండు కనెక్ట్ అయ్యి అలాగా యోగాభ్యాసం అంటాం కదా. యోగాభ్యాసము చేసుకుంటూ వెళ్తూ ఉంటే మెల్లిగా ఆత్మ ప్యూరిఫై అవుతుంటే, ఎందుకంటే ఆత్మలో బాగా కుళ్ళు పేరుకుపోయి ఉన్నది. విషయ వికారాల వలయంలో చిక్కుకొని ప్రతి ఒక్కరూ కూడా కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, అసూయ, ద్వేషము, శత్రుత్వ భావన, ఈ విధంగా రగిలిపోతున్నటువంటి మనుషులకి ఉన్నపడంగా జ్ఞానం అర్థమవుతుందా? అందుకనే ఫస్ట్ స్టెప్ నువ్వు యోగాభ్యాసం చేయి. అప్పుడు నేను చెప్పినటువంటి జ్ఞానము నీ బుద్ధిలో కూర్చుంటుంది, కాలక్రమమున కూర్చుంటుంది. తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. నువ్వు అందులో నీకు అనుభవం అవుతుంది. అర్థమైందండి? దీనికంటే గొప్ప జ్ఞానం ప్రపంచంలో లేదండి. భగవంతుడు ఒక్కడే ఆయన విశ్వాత్మలందరికీ వారి యొక్క జీవితాన్ని ఉద్ధరించడానికి. ఎందుకంటే తండ్రి హోదాలో ఉన్నాడు కాబట్టి. బిడ్డలను ఉద్ధరించేటువంటి ధర్మము ఇప్పుడు భౌతిక ప్రపంచంలో కూడా మనము కూడా మన పిల్లలు బాగుండాలని మనం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారి కోసం ప్రార్థనలు చేస్తాం, వారి కోసం ఎంతో డబ్బు ఖర్చు పెడతాం, వాళ్ళు తీర్చిదిద్దుతాం. చక్కగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆనందపడతాం. అదే పని ఆధ్యాత్మిక జగత్తులో కూడా. అంటే మనకిద్దరు తల్లిదండ్రులు, భౌతిక శరీరాన్ని జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి, అదే విధముగా ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళును కడగడానికి వర్తమానములో, అంటే కలియుగం యొక్క అంతిమ సమయంలో ఈ సృష్టి మీద అవతరించి స్వయముగా భగవంతుడే ఇస్తున్నటువంటి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము, సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానము. అంటే ఏంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ విజ్డమ్,
దేనికోసం అండి? ఆత్మ యొక్క జాగృతి, సెల్ఫ్ అవేకనింగ్, స్పిరిచువల్ అవేకనింగ్. తర్వాత ఆత్మ యొక్క సుసంపన్నత, స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్, ఆత్మ యొక్క వికాసము, ఉత్థానము, అంటే స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్, ఎన్రిచ్మెంట్, ఎన్లైటన్మెంట్, అవేకనింగ్. దీనికోసం ఇస్తున్నాడు, ఇంకా వేరే ఏమి ఇవ్వటం లేదండి. అందుకని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అర్థం చేయండి. ఇప్పుడు ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో పరమాత్మ ఈ సృష్టి మీద అవతరించి మనకి ఈ యొక్క జ్ఞానం ఇస్తున్నాడు. ఇప్పుడు చూసారా, ఈ పరమాత్మ ఎవరు అనే క్వశ్చన్ ఇక్కడ చిత్రం వేశారు చూసారా? ఆ చిత్రము ఇప్పుడు అతి కొద్ది ఎపిసోడ్స్ లోనే మనకి ఇది ఏమైపోతుంది, అమ్మయ్యా పరమాత్మ ఎవరో నేను గుర్తించాను. అంటే అర్జునుడి యొక్క ప్రథమ దశ ఇది, అర్జునుడి యొక్క ప్రథమ దశ. అర్జునుడి యొక్క చివరి దశ ఏంటి అర్థమైందండి? నష్టో మోహ స్మృతిర్లబ్ధ అంటాడు. ఈ దేహం మీద నాకు నష్టము అయ్యింది, అంటే మోహం తొలగింది, నాకు స్మృతి, నీ యొక్క సంపూర్ణ సత్య పరిచయము నాకు లభించింది. నేను ఇక నీ చెప్పిన మాట వింటాను. ఆధ్యాత్మికంగా మనము అర్థం చేసుకుంటే ఇది భౌతిక యుద్ధము, హింసాత్మక యుద్ధము కానే కాదు. ఇప్పుడు దీనికి ఆన్సర్ మనకు వచ్చేస్తుంది, కొన్ని ఎపిసోడ్స్ లోనే వచ్చేస్తుంది. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తున్నాడు. 574 శ్లోకాల్లో చెప్తున్నాడండి. మనం 4 శ్లోకాలు చెప్పేసి నువ్వు ఈ మార్గాన వెళ్ళిపో, లేకపోతే ఇంకో 4 శ్లోకాలు తీసుకొని ఈ ఇంకో డిఫరెంట్ కంక్లూజన్ డ్రా చేసి అలాగైనా చేయొచ్చు అని చెప్పేటండి. ఒక్క శ్లోకము, ఒక్క పంక్తి, 4 శ్లోకాలు, 10 శ్లోకాలు, దాన్ని బట్టి మీరు ఒక కంక్లూజన్ కి తీసుకొని వచ్చి దాని ప్రకారంగా మేము గీత ఆధారంగా మా జీవితాన్ని మంచిగా చేసుకుంటున్నామండి, గీతలో ఈ విధంగా ఉన్నది అని అంటే మాత్రము మీరు ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు పప్పులో కాలు వేశారు. శ్రీమద్ భగవద్గీత 574 శ్లోకాలు శ్రీ భగవాను వాచ. తండ్రి ఒక్కడే అనుకున్నప్పుడు మొత్తము అన్ని శ్లోకాలు 50 మంది మనుషులకు, సమస్త మానవాళికి, అందరినీ ఉద్ధరించే విధంగా జ్ఞానం చెప్తాడు. తెలుసుకున్న వాళ్ళు సంస్కారాల అనుసారంగా సంస్కారాన్ని జన్మజన్మ, అందుకని అంటారు చూసారా, భగవంతుడు దొరికేటండి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో, నాకు ఇంకా నిశ్చింత, ఎవరు చెప్పిన మాట నేను వినాల్సిన అవసరం లేదు, తండ్రి మాట నేను ముందు ఆ విధంగా జ్ఞానం తీసుకుంటూ ప్రతిరోజు ఆ జ్ఞానాన్ని వింటూ సంస్కార పరివర్తన చేసుకుంటూ నా జీవితాన్ని చక్కగా ఉద్ధరించుకుంటున్నానండి. ఇంకా అయిపోయింది, భక్తి పూర్తి అయిపోయింది నాది. భక్తి పూర్తయితే జ్ఞానము, తర్వాత వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏదో భార్య పిల్లలు విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోవడం కాదండి. వైరాగ్యం అంటే శరీరం పట్ల రాగము తగ్గుతుంది, ఆత్మ పట్ల రాగం పెరుగుతుంది. అర్థమైందండి? అదనమాట విషయం. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అసలు జ్ఞానం అంటే ఏమిటి? ఇప్పుడు జ్ఞానం అంటుంటే మనకి శాస్త్ర జ్ఞానం కాదు, ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా. జ్ఞానము అంటేనే ఆధ్యాత్మిక జ్ఞానము. ఆధ్యాత్మిక జ్ఞానం అంటేనే నేను ఆత్మని, ఈ శరీరము నాది, ఈ శరీరము పొలము, ఇది పొలం యొక్క యజమాని. ఇదే జ్ఞానము. ఇది తప్పించి మీరు ఎంతో పరమ శాస్త్రాల యొక్క పట్టు ఉన్నట్లే ఉన్నా కూడా భగవంతుడు మిమ్మల్ని అజ్ఞానం అంటున్నాడు కదా. 13వ అధ్యాయం 11వ శ్లోకం తీసుకోండి. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యదా. అంటే దీనికి ఎటువంటి విలువ లేదా? మిగతాదంతా అజ్ఞానం అన్నాడు కదా, అజ్ఞానం యదతో అన్యదా. అర్థమైందండి? భగవంతుడు చెప్పిన మాటకి విలువనిచ్చిన వాడు భగవంతుడి దృష్టిలో విలువైన వాడు. అర్థమైందండి? విలువలు, నైతిక విలువలు, మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్, సోషల్ వాల్యూస్, స్పిరిచువల్ వాల్యూస్. అసలు వాల్యూస్ కి విలువ లేదండి. ఇస్ నో వాల్యూ ఫర్ వాల్యూస్ ఇన్ టుడే వరల్డ్. ఎవరైనా చక్కగా మంచి మార్గాన నడుస్తున్నాడు, చక్కగా వెళ్తున్నారు, చక్కగా ఒక మార్గంలో పడుతున్నాడు అంటే క్రిటిసైజ్ చేస్తున్నారు. మీరు ఎంత దురదృష్టకరమైన సన్నివేశం చూడండి. ఎంత ట్రోలింగు, ఎంత క్రిటిసిజము. భగవంతుడి కార్యక్రమానికి కూడా అడ్డు తగిలే వాళ్ళని ఏమనాలి? అందుకని భగవంతుడు అసురులు అంటున్నాడు కదా. ఆసురిం యోనిమాపన్న మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో అధమాంగతి అన్నాడు. అధమగతి పొందుతారు నాయన. నేను స్థాపన చేసి ఒక యజ్ఞాన్ని ప్రారంభించాను. ఆత్మ సంస్కార యజ్ఞము, ఆత్మలో ఉన్నటువంటి తామసిక సంస్కారాలని సాత్వికంగా
పరివర్తన చేసే యజ్ఞాన్ని నేను ప్రారంభించాను. ఆ యజ్ఞంలో ఏదో విధంగా మన భక్తిలో కూడా చూపిస్తారు కదా, అక్కడ రాజయోగ యజ్ఞం జరుగుతూ ఉంటే రాముడు లక్ష్మణుడు వెళ్తారు, పైన రాక్షసులు రాళ్ళు విసురుతారు. అవులేనండి, భక్తిలో ఉంది కదా. యజ్ఞాన్ని కాటంగా అంటే యజ్ఞాన్ని మనం క్రిటిసైజ్ చేయాలి. భగవంతుడు స్థాపన చేసిన యజ్ఞాన్ని క్రిటిసైజ్ చేయాలంటే ఎంతో పరిజ్ఞానం ఉండాలండి. ముందు తెలుసుకోవాలి, స్టడీ చేయాలి. వెళ్ళండి, 89 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి సంస్థ, మీరు వెళ్ళి కూర్చొని అక్కడ ఏం చెప్తున్నారో సీక్రెట్ గా అర్థం చేసుకోండి. అంతేగాని వీడియోలు పెట్టేసుకుని ఏదో మీకు తోచినట్టుగా చెప్పి వీళ్ళు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారు, లేదా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారు అంటే దానికి ఏమి మీరేం చేయలేరు. అనవసరంగా మీ జీవితాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు. అర్థమైందండి. ఇప్పుడు అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, ఇది కాలేన ఆత్మని విందతి, కాలక్రమంలో ఆత్మలో ఈ జ్ఞానము స్పష్టమవుతుంది. అందుకని 7 days కోర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, కొంచెం ఇంకొక 1 week రండి, మీకు యోగాభ్యాసం చేయిస్తామంటారు, కామెంటరీస్ పెడతారు, మ్యూజిక్ పెడతారు. అర్థం, మీ ఇంట్రెస్ట్ బట్టి. లేదండి సిస్టర్ మేము బిజీగా ఉన్నాం వెళ్ళిపోతే వెళ్ళిపోయిస్తారు. అర్థమైందండి. ఒక గుర్రాన్ని సరస్సు దాకా తీసుకొని వెళ్ళొచ్చు, కానీ తాగాలా వద్దా అనేది ఎవరు నిర్ణయిస్తారు? ఆ గుర్రం నిర్ణయిస్తుంది. నేను తాగను, నాకు వద్దు అంటే పట్టుకుని అక్కడ గట్టిగా నువ్వు తాగు తాగు, నువ్వు తెలుసుకో అని ఫోర్స్ చేసేవాడు ఎవరు లేరండి. భగవంతుడే చెప్పాడు, బహూనాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞానవాన్ అన్నాడు అక్కడ. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వం. అరే భగవంతుడే సర్వం. ఇప్పుడు భగవంతుడితో మనము గాసిప్ గా చేయవలసింది గాడ్సిప్ చేయాలి. అర్థమైందండి. ఆత్మసిప్ చేయాలి. గాసిప్ అంటే జిఓఎస్, ఆత్మ. ఎస్, ఒక ఎస్ని సోల్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? గాసిప్ అంటే సోల్ సిప్ చేసి గాడ్సిప్ చేస్తే అప్పుడు భగవంతుడి యొక్క గుణాలు శక్తులు మనకు వస్తాయి. ఈ యొక్క ఎపిసోడ్ లో మీకు మరొక ముఖ్య విషయాన్ని మీకు తీసుకొని వస్తానండి. భక్తి మార్గంలో కూడా ఎవరు కూడా కుళ్ళు పనులు చెయ్యండి, పర్వాలేదు, మేము రక్షించుకుంటామని ఎవరు చెప్పలేదండి. ఈ మార్గంలో మీరు ఎలాగ బ్రతికినా పర్వాలేదు, రోజు దండం పెట్టుకోండి 5 నిమిషాలు, వారానికి ఒకసారి గుడికి వెళ్ళండి, 2 సంవత్సరాలకు ఒకసారి తీర్థయాత్రకు వెళ్ళండి, దాన పుణ్యాలు చెయ్యండి, మీరు ఖచ్చితంగా స్వర్గములోకి వస్తారు. స్వర్గం అంటే కూడా తెలియదుగా. స్వర్గం అంటే ఆకాశంలో ఉంటారు, అక్కడ ఇంద్రుడు, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వాళ్ళు నృత్యాలు చేస్తారు, వీళ్ళంతా ఇంద్రుడు వాళ్ళు అక్కడ ఆనందిస్తారు. ఇదేగా మనం తెలుసుకున్నది. పాతాళం అంటే అక్కడ యమధర్మరాజు ఉంటాడు, చిత్రగుప్తుడేమో ఒక లిస్ట్ ఇస్తాడు, ఇగో వీడు చేసిన పాపాలన్నీ చిట్టాయి, ఇలాగుంది, వీడిని నూనెలో మరిగించి అందులో ముక్కలు ముక్కలు చేసి నూనెలో మరిగించండి, లేకపోతే 2 బళ్ళాలు లాంటివి, సూదులు లాంటి పెద్ద సూదులు తెచ్చి ఎర్రగా కాల్చి కంట్లో పొడవండి, ఏనుగులతో తొక్కించండి, ఇవన్నీ మనం సినిమాలో చూపిస్తారు కదా. అంటే శిక్షలు మనం భయపడతామని చెప్పి ఇవన్నీ చెప్తారు, అయినా మనం భయపడం కదా. ఈ రోజున తప్పుడు పనులు చేసేవాడు, పాపము చేసేవాడు, ఏమంటే అవతల వాడిని మోసం చేసేవాడు, మనుషుల్ని ఏడిపించేవాడు, సాటి మనిషిని చాలా దుఃఖానికి గురి చేసేవాడు, ఈ విధంగా చూసారా, కొంతమందికి ఎంతో మందిని చంపుతున్నారు ఈ దొంగ మందులు పెట్టుకుని, కల్తీ మందులు, కల్తీ ఆహార పదార్థాలు పెట్టుకుని ఎంతో మందికి క్యాన్సరు, లేనిపోని రోగాలు వస్తున్నాయి. వాళ్ళు ఆయుష్ తగ్గించేస్తున్నారు వీళ్ళు. అర్థమైందండి. అతి ఘోరాతి ఘోరమైన పాపాలు తెలిసి చేస్తున్నారు, గుర్తుపెట్టు. అమాయకంగా చేయట్లేదండి. అమాయకంగా చేస్తే దానికి శిక్షలు లేవు. ఇది చెయ్యకూడదు అని తెలిసి చేస్తున్నారు. అర్థమైందండి. మహాభారతంలో ఏదో చెప్తారు, అది నేను విన్నాను మామూలుగా, మీరు కూడా చెక్ చేసుకోండి. దుర్యోధనుడు అంటాడు, నాకు ధర్మం అంటే ఏంటో అధర్మం అంటే తెలుసు, కానీ నేను అధర్మమే చేయడానికే ఉన్నానంటాడు. నాకు 2 తెలుసు. అలాగే ఇప్పుడు దుర్యోధనుడు అంటే ఎవరు కాదండి, ఇక్కడ ఉన్నటువంటి దుర్యోధన, దుశ్శాసన, వీళ్ళంతా కూడా ఇప్పుడు వర్తమానంలో ఉన్న క్యారెక్టర్సే. ఒకసారి గమనించండి, ఆదిశంకరాచార్య గారు భజగోవింద శ్లోకాలు చెప్పారు, చాలా శ్లోకాలు చెప్పారు. నేను మామూలుగా ఒక శ్లోకం మీకు చెప్తాను. అందులో ఏమంటాడు, జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ ని చాలా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. అలాగే నేను భక్తిపరంగా వచ్చినటువంటి హీరోయిన్ ఆదిశంకరాచార్య గారిని నమ్ముతానండి, ఆయన చాలా గొప్ప మనిషి అండి, ఆయన చెప్పిన మాటలు నాకు అక్కర్లేదండి అంటే. అలాగే ఉంది, గీతను నమ్ముతానండి, గీతలో ఉన్నటువంటి మాటలు నాకు అక్కర్లేదు, భగవంతుడిని నమ్ముతానండి, భగవంతుడు చెప్పిన మాటలు నాకు అవసరం లేదు, దాని ఉపయోగం ఏంటి? ఒక్కసారి జాగ్రత్తగా వినండి. కురుతే గంగా సాగర గమనం
కృతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధవాదానం జ్ఞాన విహీనం సర్వమతేనం జ్ఞాన విహీనం అండర్లైన్ జ్ఞాన విహీనం సర్వమతేనం ఆఖరి పంక్తిలో ముక్తిం న భజతి జన్మశతేనం అన్నాడు. ముక్తిం న భజతి జన్మశతేనం అన్నాడు. అంటే 100 జన్మలు తీసుకున్నా నీకు జ్ఞానము కానీ లేకపోయినట్లయితే, జ్ఞానము అంటే నేను ఆత్మని, ఇది నా శరీరం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ. అంటే నేను ఆత్మని, శరీరం. శరీరము వేరు, ఆత్మ వేరు. వినాశి దేహాన్ని నడిపించేది అవినాశి ఆత్మ. ఈ దేహాలు మారుతూ ఉంటాయి. అర్థమైందండి? ఇప్పుడు 100 సంవత్సరాలు మనకు ఆయువు ఇచ్చాడు, 50, 60, 70కి చనిపోతున్నారు. తర్వాత మళ్ళీ ఇంకొక శరీరము, మళ్ళీ ఇంకొక శరీరము. సో ఈ విధంగా నడుస్తూ ఉంటుంది నాయన. అందువలన ఈ విధంగా దేహాన్ని పట్టుకుని కూర్చున్నావు, కానీ దేహము నేను దేహం అనుకుంటే అజ్ఞానములో ఉన్నావు. నేను ఆత్మని, ఇది నా దేహం అంటే నువ్వు పరమజ్ఞానివి అంటున్నాడు. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ? పూతే గంగా సాగర గమనం. పూతే అంటే చేయడం అండి. గంగా స్నానాలు చేయటం వలన నీకు జ్ఞానము రాదు. వ్రత పరిపాలన మధవాదానం. వ్రతాలు, నోములు ఇవేవి చేస్తున్న భక్తి మార్గంలో ఏవైతే చేస్తున్నారో, దేహ భ్రాంతిలో, నేను దేహం అన్న భ్రాంతిలో ఏదైతే చేస్తున్నారో దాని వలన మీకు జ్ఞానము అబ్బదు, జ్ఞానము రాదు. ఏమండి? కృతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధవాదానం, ఏమన్నారు? జ్ఞాన విహీనం సర్వమతేనం. సర్వ మతాలు అంటే అన్ని మతాలు, హిందూ మతము, క్రిస్టియన్ మతము, ఇస్లాం ధర్మము, సిక్కు ధర్మము, ఈ ప్రపంచంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయో అన్ని ధర్మాల వాళ్ళకి చెప్తున్నాడు ఆయన, ఆది శంకరాచార్య. ఏమండి? ఏమన్నాడు? జ్ఞాన విహీనం సర్వమతేనం భజతి ముక్తిం నా భజతి జన్మశతేనం. అంటే ముక్తి నా లభతి అనుకోండి. ముక్తి దొరకదు అంటే మోక్షము దొరకదు. మోక్షము అంటే పర్మనెంట్ మోక్షం కూడా కాదు. మీరేం చేస్తారు? సత్యయుగంలోకి వెళ్ళాలి, అది దొరకదు. శరీరం నుంచి ఎండింగ్ లో కూడా చాలా కష్టాలు పడుతూ వెళ్తూ మళ్ళీ తర్వాత ఎక్కడో మీకు ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ కాలచక్రంలో ఈ కలియుగం వచ్చినప్పుడు దొరుకుతుంది. సత్యత్రేతాయుగాల్లో మీకు అర్హత లేదు, సంస్కారాలు మ్యాచ్ కావట్లేదు, లేక ద్వాపరయుగంలో కూడా మ్యాచ్ కావట్లేదు, కలియుగంలో కొద్దిగా మ్యాచింగ్ ఉంటుంది, దిగుతారనమాట. అంతవరకు అక్కడ ఉంటారు. ఎక్కడ ఉంటారు అనే తర్వాత మనం తెలుసుకుంటాం. అది బ్రహ్మ మహాతత్వం అంటారు, ఆత్మల లోకము, సోల్ వరల్డ్ అంటారు. చివరికి ఇంకొక శ్లోకము ఇదివరకు చర్చించుకున్నాము. ఆ శ్లోకాన్ని చెప్పి నేను ఈ ప్రవచనాన్ని ముగిస్తాను. 4వ అధ్యాయంలోని 34వ శ్లోకము. 4వ అధ్యాయంలోని 34వ శ్లోకము. మీరు జ్ఞానము కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అర్థమైందండి? భగవంతుడు అన్ని చెప్పేశాడు, ఏమేమి సంశయం అక్కర్లేదు. జ్ఞానం, ఇప్పుడు మాకు జ్ఞానం అంటే బాగా అర్థమైందండి, నేను జ్ఞానం పొందాలనుకుంటున్నా, భగవంతుడా మమ్మల్ని ఏం చేయమంటారు? అది కూడా మీరే చెప్పండి. దానికి 4వ అధ్యాయం 34వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వాన్ని దర్శించిన వాళ్ళు, నా పిల్లలు ఒక 30 లక్షల మంది ఉన్నారు నాయన ఇప్పుడు మీద, వారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మీకు సరైన మార్గాన్ని చూపిస్తారు. ఉపదేక్ష్యంతి తే జ్ఞానం. వాళ్ళు మీకు జ్ఞానాన్ని ఉపదేశించే స్థలానికి తీసుకుని వెళ్తారు. వాళ్ళే జ్ఞానులైతే, వాళ్ళకి బాగా నాలెడ్జ్ బాగా అయితే వాళ్ళే మీకు జ్ఞానం చెప్తారు. అంటే ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః. అండర్లైన్ చేసుకోండి, ఎవరు? జ్ఞానులు. తత్వదర్శన తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞానులు, వారి దగ్గరికి వెళ్ళండి బాబు. వారికి ఎలా వెళ్ళాలంట? తద్విద్ధి ప్రణిపాతేన, గౌరవ భావంతో వెళ్ళాలి. అర్థమైందండి? ఈ విధంగా ట్రోలింగ్ చేసుకుంటూ, క్రిటిసైజ్ చేసుకుంటూ, చాలా ద్వేషభావంతో, వీళ్ళు అసలు మనుషులే కాదు, వీళ్ళందరినీ మోసం చేస్తున్నారు, వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, ఆ భావంతో కాదు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన అన్నాడు అక్కడ. పరిప్రశ్నేన అంటే ఏంటి? ప్రశ్నలు అంటే ఏదైనా ప్రశ్న కావచ్చు, కానీ పరిప్రశ్న అంటే మీకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీ మనసులో ఉత్పన్నమైన
ఆ ప్రశ్నలని అడగాలి. అంతేగాని ఆర్గ్యుమెంట్లోకి దిగకూడదు. వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానాన్ని మీరు ఖండించకూడదు. లేదండి మీరు తప్పు చెప్తున్నారు, ఏ శాస్త్రంలో లేదు, ఏ శాస్త్రంలో లేదు. లేదు కాబట్టి వచ్చాడు ఆయన. నిజంగా శాస్త్రంలో చెప్పిందే జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుని ఆచరించి మన జీవితాన్ని ఉన్నతంగా చేసుకుని ఉంటే భగవంతుడు రావాల్సిన పని లేదు కదా. ధర్మ సంస్థాపనార్థాయ సంభవం అన్నాడు కదా. అధర్మం పెరిగిపోయింది, రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అంతా జీవితం అస్తవ్యస్తంగా అయిపోయింది. ఇన్ని రకాల మార్గాలను వెతికినా కూడా మానవులకు ఏమి అగమ్య గోచరంగా ఉన్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితిలో నేను వస్తాను అని ఆయన చేసిన వాగ్దానం అనుసారంగా, అందుకే నేను చెప్పాడు ఒక్కసారి ఈ శ్లోకం వినండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. అదే ఆ పరిప్రశ్నేన సేవయ, సేవ కూడా చేయాలి. భగవంతుడి కార్యక్రమం సేవాదారులు, ఈశ్వరీయ సేవాదారులు అంటారు. అర్థమైందండి. వాళ్ళందరినీ బ్రహ్మకుమారులు ఎవరైతే సేవ చేస్తున్నారో ఈశ్వరీయ సేవాదారులు అంటారు. అందుకే మనం కూడా సేవ చేయాలి, గౌరవభావంతో ఉండాలి, అవసరమైన ప్రశ్నలే వేయాలి, విసిగించే ప్రశ్నలు వేయకూడదు, ఆర్గ్యుమెంట్లో దిగే ప్రశ్నలు వేయకూడదు. ఆ విధంగా చేస్తే ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఒక్క శ్లోకం ఇందులో 4:38 ఏం చెప్పారో అది చెప్పేసి ముగించుకుందామండి. ఈ యొక్క ఎపిసోడ్తో, అంటే 61వ ఎపిసోడ్తో భగవంతుడు ఒక్కరే జ్ఞాన సాగరుడు అన్న అంశానికి మనం స్టాప్ పెడుతున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం 62వ ఎపిసోడ్ నుండి మనము ఇంకొక నూతన అంశాన్ని తీసుకోబోతున్నాం. ఏమిటండి ఆ నూతన అంశము? భగవంతుడే పతిత పావనుడు. మన ఆత్మని కడగడానికి ఇంకా ఎవరికి శక్తి లేదు. భగవంతుడే పతిత పావనుడు ఎలాగా అన్నది కొన్ని ఎపిసోడ్స్ లో మనం చాలా కూలంకషంగా చర్చించుకోబోతున్నామండి. ఒక్కసారి దీంట్లో ఉన్న మీనింగ్, ఎందుకంటే నాకు చెప్తే కొంచెం నాకు తృప్తి అర్థమైందండి. ఇక 38 అన్నాను కదా, 38 అనహి జ్ఞానేన సదృశం. ఏమన్నట్టుండండి, ప్రపంచమున, మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచం అంటే హిందువులు ఒకటే కాదండి. ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. ఇది గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకం. ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. శుద్ధాంతఃకరణము గల సాధకుడు, శుద్ధ అంతఃకరణము గల సాధకుడు అంటే ఆత్మశుద్ధి చేసుకున్నవాడు సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు. జ్ఞానము రావాలి అంటే మనం యోగం ప్రారంభించాలి. బేసిక్ ఫౌండేషన్ ఏంటి? నేను ఆత్మని, ఎస్, తండ్రి పరమాత్మ. సో ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవ్వండి. మిగతా జ్ఞానం అంతా అంచెలంచెలుగా మెల్లిమెల్లిగా కరెక్టే కరెక్టే కరెక్టే. ఆ విధంగానే ఇన్ని లక్షల మంది ఈ రోజున జ్ఞానులుగా పరివర్తన చెందారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము చెప్తారు. ఇక్కడితో మనం ఈ యొక్క ఎపిసోడ్లోని చర్చని ముగించుకుందామండి. అందరికీ నమస్కారము. తర్వాత మరి ఒక ఎపిసోడ్లో ఒక్క భగవంతుడే పతిత పావనుడు అన్న క్రొత్త అంశంతో మీ ముందుకు వస్తున్నాము. అందుకు సెలవు. లోకా సంస్థ సుఖినో. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో జ్ఞానం యొక్క లోతుపాతులను, శక్తియుక్తులను విపులంగా వివరించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.